Good morning, all of you. Welcome to MATLAB Sibling Training Session. So, previous class లో ఇంటిగ్రేటర్స్ అండ్ డెరివేటివ్స్ అన్న కాన్సెప్ట్ దగ్గర మనం క్లోజ్ చేసాం సెషన్ ని. సో దానికి కంటిన్యూషన్ సెషన్ కింద రిమైనింగ్ ప్రాపర్టీస్ సిమ్లింక్ ఎన్విరాన్మెంట్ లో ఐడిఈలో యూజ్ చేసుకునే రిమైనింగ్ ప్రాపర్టీస్ ఏంటనేవి ఒకసారి డిస్కస్ చేద్దాం. సో నిన్న చెప్పిన కాన్సెప్ట్స్ లో ఉన్నవన్నీ కూడా ఈ ఇంటిగ్రేటర్స్ అండ్ డెరివేటివ్స్ కానీ అండ్ ప్రీవియస్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో క్లోజ్డ్ లూప్ కంట్రోల్ సిస్టమ్స్ అండ్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్స్ ఇవన్నీ కూడా కంట్రోల్ సిస్టమ్స్ అనే సబ్జెక్ట్ కిందకి వెళ్తుంది. సిమ్లింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పేటప్పుడు కంట్రోల్ సిస్టమ్ టూల్ బాక్సెస్ అని ఉంటుంది. ఓకేనా, కంట్రోల్ సిస్టమ్ టూల్ బాక్సెస్ అని ఉంటాయి. సో వాటి కిందకి వెళ్తాయి ఇవన్నీ కూడా. సో నిన్న చెప్పిన కాన్సెప్ట్స్ అన్ని కూడా ఇది మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఫర్ ఎలక్ట్రికల్ స్టూడెంట్స్. ఈ ఎలక్ట్రికల్ స్టూడెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ట్రాన్స్ఫర్ ఫంక్షన్స్ ని యూజ్ చేసుకోవడం అండ్ క్లోజ్డ్ లూప్ సిస్టమ్స్ ఇవన్నీ కూడా మనకి కంపల్సరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ కింద టాపిక్స్ కింద చూస్తాం. ఈ సబ్జెక్ట్ మనకి బీటెక్ సెకండ్ ఇయర్ లో వస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ దీని బేసిక్స్ మనం ఎలా చదువుతున్నామంటే ఈ ప్రిన్సిపల్స్ కానీ లాస్ రూపంలో కానీ థియరమ్స్ రూపంలో కానీ ఈ మనమున్న ఎడ్యుకేషన్ లెవెల్లో ఇప్పుడు దీన్ని చదువుతూ ఉంటాం. ఫర్దర్ గా స్టడీస్ లో ఏంటంటే ఇది కంటిన్యూషన్ కింద ఒక సబ్జెక్ట్ రూపంలో మనకి వస్తుంది. సో అదేంటంటే కంట్రోల్ సిస్టమ్స్. సో బై యూజింగ్ different methods we can control applications of industries or power plants etc or day to day applications. ఈ కంట్రోల్ సిస్టమ్ మెకానిజమ్స్ ని యూజ్ చేసుకుని ఇండస్ట్రీస్ వైజ్ గా కానీ లేదు మన ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో ఉండే డిఫరెంట్ అప్లికేషన్స్ కానీ డే టు డే లైఫ్ అప్లికేషన్స్ కానీ వీటిని ఈ మెథడ్స్ ని యూజ్ చేసుకుని అనాలిసిస్ ని యూజ్ చేసుకుని కంట్రోల్ టెక్నిక్స్ జనరేట్ చేసుకుని వాటి ద్వారా కంట్రోల్ చేయడం. సో ఇక్కడ చెప్పినట్టుగా క్లోజ్డ్ లూప్ కాన్సెప్ట్ అనేది నేను మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. సో క్లోజ్డ్ లూప్ కాన్సెప్ట్ కంపల్సరీ ప్రతి ఇండస్ట్రీలోను ఆర్ ప్రతి అప్లికేషన్ లోను యూజ్ అవుతూ ఉంటుంది. అంటే ఎట్లా అంటే క్లోజ్డ్ లూప్ సిస్టమ్ లో కనుక మనం అవుట్పుట్ ని మానిటరింగ్ చేస్తూ ఉంటాం. అవుట్పుట్ ని మానిటరింగ్ ఎందుకు చేయాలి అంటే కనుక ఎండ్ యూజర్ యొక్క అప్లికేషన్ మనం సేవ్ చేయడం ఇంపార్టెంట్. ఓకేనా, సో ఎండ్ యూజర్ అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఫర్ ఎగ్జాంపుల్ మనమందరం కూడా ఎండ్ యూజర్స్. ఓకేనా, ఆర్ పవర్ కన్స్యూమర్స్. సో పవర్ కన్స్యూమర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఆల్రెడీ మీకు స్టార్టింగ్ క్లాసెస్ లో చెప్పినప్పుడు ఏదైనా డ్యామేజ్ జరిగితే ఆర్ ఏదైనా డిస్టర్బెన్స్ కానీ ఫ్లక్చువేషన్ కానీ అక్కరైతే అది ఎలా ఉండాలి అంటే మనకి ఎండ్ యూజర్ సైజ్ కనుక ఫ్లక్చువేషన్ అనేది ట్రావెల్ అయితే ఆ ఫ్లక్చువేషన్ కానీ ఎర్రర్ కానీ ఫాల్ట్ కరెంట్ కానీ ట్రావెల్ అయితే ఎండ్ యూజర్స్ ఎవరైతే ఉన్నామో మనందరి యొక్క అప్లికేషన్స్ అనేవి డ్యామేజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అంటే ఈ ఏసీలు కానీ రిఫ్రిజిరేటర్లు కానీ టీవీలు కానీ ఇవన్నీ ప్రాబ్లం జరగడానికి అవకాశం ఉంటుంది. అదే సబ్స్టేషన్ సైడ్ కానీ పవర్ ప్లాంట్ సైడ్ కానీ ఆ ఫ్లక్చువేషన్ కరెంట్ అనేది ఫ్లో అయితే అక్కడ దాని యొక్క టోటల్ కాస్ట్ అనేది గవర్నమెంట్ బేర్ చేస్తుంది. అంటే మళ్ళీ అది మెయింటెనెన్స్ చేసినా రిపేర్ చేసినా కొత్త ప్లాంట్ ని కన్స్ట్రక్షన్ చేసినా ఇండైరెక్ట్ గా అది మనకు రిలేటెడ్ మనీనే, మనం కట్టిన ట్యాక్సెస్ లో నుంచే గవర్నమెంట్ టోటల్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది. కానీ డైరెక్ట్ గా మన అమౌంట్ ఖర్చు అయినట్టుగా అక్కడ కనపడదు. అదే మన అప్లయన్సెస్ సైడ్ కనుక ఫాల్ట్ కరెంట్ ఫ్లో అయితే ఆటోమేటిక్ గా మన దగ్గర ఉన్న డబ్బులతోటి మనం మళ్ళీ కొత్త ఎక్విప్మెంట్ కొనుక్కోవడం కానీ రిపేర్ చేయించడం కానీ మెయింటెనెన్స్ చేయించడం కానీ చేయాల్సి ఉంటుంది. సో అలాంటి అప్లికేషన్స్ ఇలాంటి పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే ఇప్పుడు నేను చెప్పిన ఒక ఎగ్జాంపుల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ క్లోజ్డ్ లూప్ మానిటరింగ్ సిస్టమ్ పెట్టినప్పుడు ఏం జరుగుతుందంటే ఎక్కడైతే మనకి ఫాల్ట్ అక్కడ అవడానికి ఛాన్స్ ఉందో అక్కడ ఒక రిఫరెన్స్ సిగ్నల్ పెట్టుకుంటాం. ఒక రిఫరెన్స్ సిగ్నల్ కానీ ఒక క్లోజ్డ్ లూప్ సెన్సార్ ని కానీ మానిటరింగ్ చేయడానికి అక్కడ ప్లేస్ చేసుకుంటాం. సో ఆ సెన్సార్ పని ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి వచ్చే వోల్టేజ్ 230 వోల్ట్స్ అనుకోండి. 230 వోల్ట్స్ అయితే కనుక ఏసీ సప్లై నేను 235 రిఫరెన్స్ సిగ్నల్ పెట్టుకున్నాను అనుకోండి. 230 వోల్ట్స్ నాకు లోడ్ కి రావాలి. సో మాక్సిమం ఏ డివైస్ కైనా ఏ కాంపోనెంట్ కానీ ఏ ఎక్విప్మెంట్ కైనా +/- 5% అండ్ +/- 10% ఇలా డిపెండ్స్ ఆన్ ఆ కంపెనీ స్టాండర్డ్స్ ని బట్టి ఇలా టాలరెన్సెస్ అనేవి ఫిక్స్ చేస్తారు. మీరు ఆల్రెడీ
మన స్విచెస్ కానీ సాకెట్స్ కానీ ఇవి ఆల్రెడీ చదువుకుని ఉంటారు. బేసిక్ ఎలక్ట్రికల్ కాన్సెప్ట్స్ లో స్విచ్ రేటింగ్ ఎంత, సాకెట్ రేటింగ్ ఎంత, ఇట్లాంటి కాన్సెప్ట్స్ చూసుంటారు. సో ఒక బేసిక్ స్విచ్ యొక్క రేటింగ్ 6 amperes తో స్టార్ట్ అవుతుంది. 5 amperes, 6 amperes ఇట్లా స్టార్ట్ అవుతాయి. సో 6 amperes అన్నప్పుడు దాని యొక్క వోల్టేజ్ టాలరెన్స్ వాల్యూ ఎలా ఇస్తాడంటే ±220 or 230 ఇట్లా ఇస్తాడు. ±10%, 230 ఆర్ 220 volts DC ఇట్లా కాన్ఫిగరేషన్స్ అనేవి సెట్ చేస్తాడు. ఆ ±10% అని ఎలా సెట్ చేస్తామంటే ఆ కంపెనీ యొక్క స్టాండర్డ్స్ ప్రకారం మనం BIS స్టాండర్డ్స్, ISI స్టాండర్డ్స్ అని ఇట్లా ఇస్తాం కదా. సో ఆ స్టాండర్డ్స్ ప్రకారం ఏంటంటే ఎగ్జాక్ట్ గా 230 వస్తేనే ఆపరేట్ అవ్వాలి అన్నట్టుగా ఆ స్విచ్ డిజైన్ అయి ఉందనుకోండి, 230కి మించి 1 వోల్టేజ్ ఎక్స్ట్రా వచ్చినా ఆ స్విచ్ కాలిపోతుంది. దాని యొక్క ఆపరేటబుల్ రేంజింగ్, ఆపరేట్ చేసుకునే రేంజింగ్ 230 కాకుండా ± వాల్యూ టాలరెన్స్ ఇవ్వలేదు అనుకోండి, అది 1 వోల్టేజ్ ఎక్స్ట్రా వచ్చినా కూడా హీట్ ఎక్కువైపోయి అక్కడ ఆ పర్టికులర్ సిస్టమ్ అనేది డ్యామేజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ±5% ఇస్తే అక్కడ మీనింగ్ ఏంటంటే 235 వరకు బేర్ చేస్తుంది, అండ్ -5 మీన్స్ 225 వరకు కూడా బేర్ చేస్తుంది. అంటే 230 ఫిక్స్డ్ వాల్యూ కింద వెళ్ళాలి. కానీ అక్కడ డ్యామేజ్ జరగకుండా ఉండాలి అంటే కనుక ఒక 5% టాలరెన్స్ పెట్టామనుకోండి, ఆటోమేటిక్గా 235 volts వచ్చినా సరే బేర్ చేస్తుంది, అండ్ 225 volts వచ్చినా కూడా బేర్ చేస్తుంది. అంటే హై వోల్టేజ్ వచ్చినా, లో వోల్టేజ్ వచ్చినా మనకి ఎక్విప్మెంట్ అనేది పాడవకుండా ఉండడం ఇంపార్టెంట్. సో సార్ మరి 236 వస్తే పరిస్థితి ఏంటి? సో ఆల్రెడీ 230 నుంచి 235 volts వరకు మనం బేర్ చేస్తుందని చెప్పాం. సో 235 ని దాడుతున్న ఫ్రాక్షన్ ఏదైతే ఉందో, అంటే 235 అది దాని యొక్క బేరబుల్ కెపాసిటీ అనుకుంటే, అది అక్కడ బేర్ చేసే కెపాసిటీ అనుకుంటే కనుక 236 కి వెళ్తుంది అంటే ఇంకొక వోల్టేజ్, ఇంకొక 1 volt ఎక్స్ట్రా పెరుగుతుంది అన్నప్పుడు సెన్సార్ అనేది యాక్టివేట్ అయ్యి ఆ రిలే ఆపరేట్ అవడం ద్వారా మనల్ని సర్క్యూట్ మొత్తాన్ని ట్రిప్ చేసేస్తుంది. ఓకేనా? అంటే అక్కడ మనం ఎలాంటి మెకానిజం పెట్టుకుంటామంటే కంట్రోల్ మెకానిజం, ప్రొటెక్షన్ మెకానిజం ఎలా పెట్టుకుంటామంటే ఎక్స్ట్రా మన రెఫరెన్స్ సెట్ చేసుకున్న వాల్యూ కన్నా ఎక్స్ట్రా 0.1% ఎక్స్ట్రా వచ్చినా కూడా వెంటనే సెన్సార్ సెన్స్ చేసి రిలేని యాక్టివేట్ చేస్తుంది. రిలేని యాక్టివేట్ చేయడం ద్వారా కంప్లీట్ మెయిన్ సప్లై తోటి ఆ సర్క్యూట్ అనేది కనెక్షన్ అనేది డిస్కనెక్షన్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం రెగ్యులర్ గా ఇప్పుడు కొంచెం లేటెస్ట్ గా కడుతున్న బిల్డింగ్స్ లో కానీ, ఈ అపార్ట్మెంట్స్ లో కానీ మీకు ఉన్న వాళ్ళకి ఐడియా ఉంటుంది. ఏ రూమ్ కి ఆ రూమ్ కి కంట్రోల్ మెకానిజం అనేది ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కిచెన్ మొత్తానికి కలిపి ఒక MCB ఉంటుంది. అంటే కిచెన్ లో ఏదైనా ప్రాబ్లం వస్తే కిచెన్ వరకే సప్లై అవుతుంది, హాల్లోకి మొత్తం అన్నిటికీ ఆగదు. హాల్ వరకు ఒక MCB ఉంటుంది, అండ్ బెడ్రూమ్స్ వరకు ఇంకొకటి ఉంటుంది. సో ఇట్లా మనకి డిఫరెంట్ రూమ్స్ కి డిఫరెంట్ MCB స్ట్రక్చర్స్ అనేవి ఉన్నాయి. అదే పాత రోజుల్లో ఆర్ నార్మల్ హౌసెస్ అయితే కనుక, ముందు రోజుల్లో కట్టిన హౌసెస్ లో మనకి క్లోజ్డ్ లూప్ మానిటరింగ్ సిస్టమ్ కానీ, ఎక్కడికక్కడ ప్రొటెక్షన్ సిస్టమ్ కానీ ఉండేది కాదు. అంటే ఒకసారి ఏదైనా అన్వాంటెడ్ సిచ్యువేషన్ క్రియేట్ అయితే, అబ్నార్మల్ కండిషన్ జనరేట్ అయితే ఇంటి మొత్తానికి సప్లై ఆగిపోతుంది. మనం ఇప్పుడు రెగ్యులర్ హౌసెస్ లో, పాత హౌసెస్ లో, కొంచెం ఓల్డ్ టెక్నాలజీ తోటి కట్టిన వాటిల్లో ఏదైనా బ్రేకేజ్ వచ్చింది అంటే కనుక ఆటోమేటిక్ గా ఇంటికి ఒక ఎనర్జీ మీటర్ బోర్డు ఉంటుంది కదా, ఆ ఎనర్జీ మీటర్ బోర్డు లో ఉన్న ఫ్యూజ్ అనేది కాలిపోవడం జరుగుతుంది. అంటే అక్కడతోటి మనకి సప్లై ఇంటి మొత్తానికి ఆగిపోతుంది. అదే ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ తోటి కడుతున్న హౌసెస్ అయితే, లేటెస్ట్ ఎలక్ట్రికల్ పారామీటర్స్ యూజ్ చేసుకుని, ఆ మెథడ్స్ యూజ్ చేసుకుని కడుతున్న కన్స్ట్రక్షన్ లో అయితే ఈ క్లోజ్డ్ లూప్ మెకానిజం ఆర్ కంట్రోల్ సిస్టమ్ మెకానిజం అనేది ఎక్కువ ఇన్వాల్వ్ అయి ఉంటుంది. అంటే ఆ రూమ్ వరకే, ఇప్పుడు బెడ్రూమ్ లో AC ఆపరేట్ చేయడం ద్వారా ఏదైనా అన్ఈవెన్ కండిషన్ జనరేట్ అయితే బెడ్రూమ్ వరకు ఉన్న ఫ్యాన్లు, లైట్లు, AC వీటి వరకు ట్రిప్ అయిపోతుంది. మళ్ళీ హాల్లో సప్లై ఆన్ లో ఉంటుంది, కిచెన్ లో సప్లై ఆన్ లో ఉంటుంది. ఇట్లా మిగతా రూమ్స్ తోటి సంబంధం లేకుండా క్లోజ్డ్ లూప్ లో ఏ రూమ్ కి ఆ రూమ్ మానిటరింగ్ చేసుకుంటూ ఎక్కడ ప్రాబ్లం ఉంటే అక్కడ మాత్రమే మనకి వాల్యూ అనేది ఇది అవ్వడం, అప్లికేషన్ అనేది ఆఫ్ అవ్వడం. సో సేమ్ ఇదే కాన్సెప్ట్ పవర్ ప్లాంట్స్ లో కూడా. పవర్ ప్లాంట్ లో నెంబర్ ఆఫ్ సెక్టార్స్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ మాడ్యూల్స్ ఉంటాయి.
ప్లాంట్ ఎక్కడో ఒక చిన్న ఒక మూలన జనరేట్ అవుతున్న చిన్న ఫాల్ట్ తోటి ప్లాంట్ అంతా షట్ డౌన్కి వెళ్ళింది అనుకోండి, ఆఫ్ లోకి వెళ్ళింది అనుకోండి, దానివల్ల యూజ్ ఉండదు. ఆ సెక్షన్ వరకు నాకు అక్కడ పవర్ ఆఫ్ అయిపోవాలి. మిగతా మెకానిజమ్స్, దీంతో సంబంధం లేని మెకానిజమ్స్ అన్ని కూడా అవి రన్ అవుతూ ఉండాలి. అప్పుడు మాత్రమే మనం ఎఫిషియెంట్ గా ఆ ప్లాంట్ ని రన్ చేసుకుంటున్నట్టు ఆర్ ఆపరేట్ చేసుకుంటున్నట్టు అవుతుంది. సో ఇట్లా ఈ క్లోజ్డ్ లూప్ సిస్టమ్స్ అండ్ ఇంటిగ్రేటర్స్ నిన్న మనం డిస్కస్ చేసిన ప్రతి కాన్సెప్ట్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. అంటే రీసెంట్ అడ్వాన్స్మెంట్స్ అంటాం కదా, అంటే మనం బేసిక్ లెవెల్లో ఎగ్జాంపుల్స్ చూసాం. స్టార్టింగ్ డేస్ లో ఒక సైన్ చైల్డ్ సిగ్నల్ ని, ఒక ర్యామ్ సిగ్నల్ ని యాడ్ చేయడం, అలాగా ఒక బేసిక్ మెథడాలజీ నుంచి స్టార్ట్ చేసుకుంటే అడ్వాన్స్మెంట్స్ అని చెప్పినప్పుడు ఈ టాపిక్స్ నన్ను డిస్కస్ చేసిన టాపిక్స్ అనేవి మనకి ఇంపార్టెంట్. సో వీటిని కన్ఫర్మ్ గా మీరు గుర్తు పెట్టుకోండి. ఈ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో, ట్రాన్స్ఫర్ ఫంక్షన్స్ అనే కాన్సెప్ట్, ఇవన్నీ కూడా కంట్రోల్ సిస్టమ్స్ రిలేటెడ్. సో కంట్రోలింగ్ లేకుండా ఏ సిస్టమ్ కూడా, ఏ అప్లికేషన్ కూడా రన్ అవ్వదు. సో సింపుల్ లాజిక్ ఏంటంటే ఏదైనా సరే కంట్రోల్ అనేది కంపల్సరీ, కంట్రోలింగ్ మెకానిజం అనేది అక్కడ ఇన్వాల్వ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫోన్ ఇప్పుడు మీరు చేతిలోకి తీసుకుని ఆపరేట్ చేయాలి అంటే దానికి ఫస్ట్ ఉండే కంట్రోల్ మెథడ్ ఏంటంటే లాక్ ఉంటుంది. లాక్ ఓపెన్ చేయకుండా మీరు మీ ఫోన్ ఆపరేట్ చేయలేరు. అంటే ఫస్ట్ ఇనీషియల్ గా మీరు ఫోన్ ని చేతిలోకి తీసుకోగానే ఒక కంట్రోల్ మెథడ్ అనేది అక్కడ ఉంది. ఫోన్ మొత్తానికి వేరే వాళ్ళ హ్యాండ్ లోకి వెళ్ళినా కూడా ఆ ఫోన్ ని వాళ్ళు వాళ్ళ కంట్రోల్లోకి తీసుకోలేరు వితౌట్ ప్రెస్సింగ్ ఆఫ్ లాక్. ఆ లాక్ ప్యాటర్న్ తెలియకపోయినా, లాక్ నెంబర్ తెలియకపోయినా వాళ్ళ మొబైల్ ని ఆపరేట్ చేయడానికి అవకాశం ఉండదు. సో ఫస్ట్ ఆటోమేటిక్ గా కంట్రోల్ టెక్నిక్. సో ఇట్లా ఎనీ అప్లికేషన్ లో కూడా ఈ కంట్రోల్ టెక్నిక్స్ లేకుండా నవేడేస్ ఏదీ లేదు, రన్ అవ్వట్లేదు. సో ఈ కంట్రోల్ టెక్నిక్స్ కి డిఫరెంట్ ఐఓటి మెథడ్స్ ని యూజ్ చేసుకుంటూ ప్రెసెంట్ సిచ్యువేషన్ అనేది రన్ అవుతుంది ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కాన్సెప్ట్స్ లో. ఐఓటి మీన్స్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. సో ఇంటర్నెట్ ని యాడ్ చేసుకుంటూ డిఫరెంట్ కంట్రోల్ మెథడ్స్, అల్గారిథమ్స్ ద్వారా ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ ని ఇంకొంచెం అడ్వాన్స్మెంట్ మోడ్ లో రన్ చేయగలుగుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు టీవీలో యాడ్స్ కనబడుతూ ఉంటాయి. బయట ఉండి ఇంట్లో ఉన్న ఎయిర్ కండిషనర్ ని ఆన్ చేయడం బై యూజింగ్ బ్లూటూత్ కానీ వైఫై ఇంటర్నెట్ కనెక్షన్ ద్వారా మన ఇంట్లో ఉన్న ఎయిర్ కండిషనర్ ని బయట ఉండి మన మొబైల్ తోటి ఆపరేట్ చేయగలడం, ఆన్ అండ్ ఆఫ్ కంట్రోలింగ్. సో అంటే అదే ఎలక్ట్రికల్ అప్లయన్సెస్, ఆ ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ కి డిఫరెంట్ అల్గారిథమ్స్ ని, డిఫరెంట్ కంట్రోల్ టెక్నిక్స్ ని యూజ్ చేసుకుని విత్ ద హెల్ప్ ఆఫ్ ఇంటర్నెట్ సాయం తోటి మనం ఆటోమేటిక్ గా ఈ కంట్రోల్ మెకానిజం ని ఇంకొంచెం పర్ఫెక్ట్ గా, ఎఫిషియెంట్ గా యూటిలైజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇది ఎందుకు కంపల్సరీ ఎక్కువ స్ట్రెస్ చేసి చెప్పానంటే కనుక ఇది అడ్వాన్స్మెంట్ టాపిక్. ఈ అడ్వాన్స్ టాపిక్ మనకి ఈ సాఫ్ట్వేర్ రిలేటెడ్ గా దీంట్లో ఏదైనా ఒక ప్రాజెక్ట్ చేయాలి, ఒక వర్క్ చేయాలి అనుకునే వాళ్ళకి కంపల్సరీ ఈ అడ్వాన్స్డ్ టూల్స్ మాత్రమే బాగా యూజ్ అవుతాయి. ఫస్ట్ లో మనం నేర్చుకున్నవన్నీ కూడా బేసిక్ టూల్స్, అంటే మన స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అవి నేర్చుకుంటామన్నీ కూడా బేసిక్ టూల్స్. సో ఫ్యూచర్ లో దీని మీద ఎక్కువ వర్క్ చేసుకోవాలి అన్నప్పుడు ఇంటిగ్రేటర్స్, డెరివేటివ్స్ అండ్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్స్ ఇవి లేకుండా ఒక సర్క్యూట్ అనేది రన్ అవడానికి అవకాశం తక్కువ ఉంటుంది. ఏది మీరు అడ్వాన్స్డ్ లెవెల్లో కనుక ప్రాజెక్ట్ అనేది డిజైన్ చేసుకున్న, కాన్సెప్ట్ అనేది ఆలోచిస్తున్నా, కంపల్సరీ మొన్న చెప్తున్న ఈ రీసెంట్ 2-3 డేస్ క్లాసుల్లో చెప్పినవన్నీ కూడా అడ్వాన్స్డ్ టాపిక్స్. మక్స్ అండ్ డిమక్స్, ఇంటిగ్రేటర్స్ అండ్ డెరివేటివ్స్, ట్రాన్స్ఫర్ ఫంక్షన్స్, ఇవన్నీ కూడా ఓకేనా. సో కంటిన్యూషన్ కింద ఇవాళ ఇది హెడ్డింగ్ పెట్టుకోండి, ఇంటిగ్రేటర్స్. ఆల్రెడీ ఇంటిగ్రేటర్స్ అండ్ డెరివేటివ్స్ అయిపోయింది నిన్న. సో ఆ ఇంటిగ్రేటర్స్ లో మనం ఆ కాన్సెప్ట్ లో దాని యొక్క బ్లాక్ పారామీటర్స్ మనం ఎలా సెట్ చేసుకోవాలి, అంటే ఇంటిగ్రేటర్ అన్నది నిన్న ఎలా ఉంటుంది అనేది ఇక్కడ ఈ బ్లాక్ లో మనం చూసాము. ఇంటిగ్రేటర్ ఎలా సెట్ చేసుకుంటా ఉన్నాం కదా. సో ఆ ఇంటిగ్రేటర్ యొక్క న్యూమరేటర్ వాల్యూ, డినామినేటర్ వాల్యూస్ ఎట్లా చేసుకోవాలి, డెరివేటివ్ కూడా యాడ్ అయి ఉంటే అట్లాగా. సో ఇట్లా సో ఇంటిగ్రేటర్ అన్న దాన్ని ఇంకో కొంచెం బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇప్పుడు ఇక్కడ ఈ స్లైడ్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో ఇంటిగ్రేటర్ బ్లాక్ ప్రాపర్టీస్ ఆర్ బ్లాక్ పారామీటర్స్ అని హెడ్డింగ్ పెట్టుకోండి. ఇంటిగ్రేటర్ బ్లాక్ పారామీటర్స్ ఆర్ బ్లాక్ ప్రాపర్టీస్. సో ఫస్ట్ ఈ పారా రాసుకోండి. ఫర్ ఇంటిగ్రేటర్స్ we can set the initial condition and limit the output to not be allowed to go above or below some value on the properties for that block. సో మనం ఏదైతే ఇనీషియల్ కండిషన్ సెట్ చేసామో అండ్ లిమిట్ ద అవుట్పుట్ టు నాట్ టు బి అలౌడ్ టు గో అబౌవ్ ఆర్ బిలో, మనం సెట్ చేసుకున్న దానికన్నా
ఎక్కువ గాని తక్కువ గాని అబోవ్ ఆర్ బిలో కండిషన్స్ వెళ్లకుండా మనం దాన్ని ఆ ఇనీషియల్ కండిషన్ ని సెట్ చేసుకోవచ్చు అనేది చెప్తున్నాడు. సో ఆ పాయింట్ ఒకటి నోట్ చేసుకోండి. ఫస్ట్ మెన్షన్ చేసిన పాయింట్. For integrators, you can set the initial condition and limit the output to not be allowed to go above or below some value on the properties for that block. And limit the output to not be allowed to go above or below the value. మనం ఏదైతే వాల్యూ మెన్షన్ చేసుకుంటున్నామో సో దానికి తగ్గట్టుగానే మాత్రమే చేయగలం ఇనీషియల్ కండిషన్ తీసుకున్న దాన్ని బట్టి. అండ్ ఈ బ్లాక్ ప్రాపర్టీని ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో పేరు వచ్చేటప్పటికి ఫంక్షన్ బ్లాక్ పారామీటర్స్ ఇంటిగ్రేటర్. సో ఆ ఫంక్షన్ బ్లాక్ పారామీటర్స్ అనేవి ఎలా ఉంటుంది ఇక్కడ కాన్సెప్ట్ అనేది ఒకసారి అబ్జర్వ్ చేయండి. మనం ఇంటిగ్రేటర్ ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు దాని యొక్క ఇనీషియల్ ఇన్స్ట్రక్షన్స్ మ్యాక్సిమైజింగ్. సో నేమ్ వచ్చేటప్పటికి ఫంక్షన్ బ్లాక్ పారామీటర్స్ ఇంటిగ్రేటర్. ఆ ఇంటిగ్రేటర్ అన్నదానికి ఆ బ్లాక్ పారామీటర్స్ ఎలా డిజైన్ చేసుకోవచ్చు ఆర్ మనం ఎలాగా సెట్ చేసుకోవచ్చు అనేది ఇక్కడ ఇచ్చాడు. సో ఇంటిగ్రేటర్, ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ టైమ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ది ఇన్పుట్ సిగ్నల్. ఇట్ ఈస్ ఏ కంటిన్యూస్ టైమ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ది ఇన్పుట్ సిగ్నల్. సో ఈ ఇంటిగ్రేటర్స్ ఇవన్నీ కూడా కంటిన్యూస్ రిలేటెడ్ టూల్ బాక్సెస్ లో ఉంటాయి అని ఆల్రెడీ మనం నిన్నటి క్లాస్ లో కూడా అది చూసాం. సో ఇంటిగ్రేటర్ డెరివేటివ్స్ ఇవన్నీ కూడా కంటిన్యూస్ అనే ఆప్షన్ ఉంది కదా మనకి టూల్ బాక్సెస్ లో. సో ఆ ఆప్షన్ లో అవైలబుల్ అనేది జరగడం ఉంటుంది. అండ్ నెక్స్ట్ పారామీటర్స్ ని ఎలా సెట్ చేసుకోవాలి. సో దీనిలో డ్రాప్ అండ్ డ్రాగ్ ఆప్షన్స్ లాగా స్క్రోల్ డౌన్ ఆప్షన్ లాగా ఉంటుంది ఇక్కడ ఆప్షన్స్. సో ఎక్స్టర్నల్ రీసెట్ అనేది ఐదర్ సెట్ చేసుకోవడమా ఆర్ దానికి మన అప్లికబుల్ కాదు అన్నట్టు సెట్ చేసుకోవడం, ఎట్లాంటి కండిషన్స్ ఉంటాయి. అండ్ ఇనీషియల్ కండిషన్ అనేది ఇంటర్నల్ గానా ఎక్స్టర్నల్ గానా. సో ఎక్స్టర్నల్ అనేది ఎప్పుడు కనెక్ట్ చేసుకుంటామంటే మనం ఎక్స్టర్నల్ గా ఏదైనా ఒక డివైస్ ప్రాపర్టీస్ ని దీంట్లో లింకప్ చేస్తుంటే కనుక ఆ ఇనీషియల్ కండిషన్ సోర్స్ అనేది ఇంటర్నల్ గా సెట్ చేసుకోవాలి అనేది ఒకటి చెప్తాం. సో ఇనీషియల్ కండిషన్ 0 చేసుకుంటే కనుక అబౌవ్ ద వాల్యూ బిలో ద వాల్యూస్ అనేవి మనం కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో దానికోసమే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే అప్పర్ లిమిట్ ఇన్ఫినిటీ కింద పెట్టుకున్నాం. ఇక్కడ ఐఎన్ఎఫ్ అంటే అప్పర్ సాచురేషన్ లిమిట్ ఎంత ఉండాలి, లోవర్ సాచురేషన్ లిమిట్ ఎంత ఉండాలి. ఇది 0 పెట్టుకుంటే కనుక ఆటోమేటిక్ గా ఇది ఇన్ఫినిటీ వాల్యూ అవుతుంది. అప్పర్ సాచురేషన్ లిమిట్ అండ్ లోవర్ సాచురేషన్ లిమిట్. నెక్స్ట్ ఒకవేళ సాచురేషన్ పాయింట్స్ అనేది ఇన్ఫినిటీ కాకుండా కండిషన్ పెడితే కనుక ఆటోమేటిక్ గా ఇక్కడ వీటిని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో షో సాచురేషన్ పోర్ట్ ఎంత వరకు అది సాచురేషన్ అవుతుంది. సో అదొకటి కానీ లేదు అబ్సల్యూట్ టాలరెన్స్ ఎంత, ఐదర్ కాన్స్టెంట్ వాల్యూనా ఆటో జనరేటింగ్. అండ్ ఎనేబుల్ జీరో క్రాసింగ్ డిటెక్షన్ అనేది ఇది ఎందుకు ఇక్కడ టిక్ మార్క్ చేశాడంటే మనకి ఆ వేవ్ ఫామ్ అనేది కంపల్సరీ జీరో క్రాసింగ్ ఎక్కడ డిటెక్ట్ అవుతుంది అనేది మనం ఐడెంటిఫై చేయడం. ఎనేబుల్ జీరో క్రాసింగ్ డిటెక్షన్ అనేది ఒకటి ఆటోమేటిక్ గా సెలెక్ట్ చేసుకుని ఉంచుకోవాలి. సో ఇట్లా ఈ ఇంటిగ్రేటర్ బ్లాక్ ని మనం ఉపయోగించుకుని చేసుకునేటప్పుడు ఆటోమేటిక్ గా మనం ఈ ఫంక్షనల్ బ్లాక్ పారామీటర్స్ ని సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. సో ఇక్కడ ఈ పారా ఒకసారి నోట్ చేసుకున్నారని అనుకుంటున్నాను.
ఇంకెవరైతే మధ్యలో ఆగారో వాళ్ళు ఒకసారి కంప్లీట్ చేయండి. ఫర్ ఇంటిగ్రేటర్స్ యూ కెన్ సెట్ ద ఇనీషియల్ కండిషన్ and limit the output to not be allowed to go above or below some value on the properties for that block. Okay. సో ఇక్కడ ఈ కాన్సెప్ట్స్ తోటి మనకి మాక్సిమం ఈ కంట్రోల్ సిస్టమ్స్ రిలేటెడ్ ఉన్న కాన్సెప్ట్స్ అనేవి కంప్లీట్ అవుతాయి. కంట్రోల్ సిస్టమ్ టూల్ బాక్సెస్ అనేవి ఇంపార్టెంట్ అని చెప్పాను కదా. సో కంట్రోల్ సిస్టమ్స్ టూల్ బాక్స్ రిలేటెడ్ ఉన్న కాన్సెప్ట్ అనేది మేజర్ గా కవర్ అవుతున్నవన్నీ కూడా ఇప్పుడు దాకా మనం అబ్జర్వ్ చేసాం. అండ్ కమింగ్ టు నెక్స్ట్, సెట్టింగ్ అప్ సిస్టమ్ విత్ ఇంటిగ్రేటర్స్. హెడింగ్ పెట్టుకోండి, హౌ టు సెట్ అప్ ఏ సిస్టమ్స్ విత్ ఇంటిగ్రేటర్ ఫంక్షనల్ బ్లాక్. ఇంటిగ్రేటర్ ఫంక్షనల్ బ్లాక్ తోటి ఇది ఒక ఎగ్జాంపుల్ కేస్ అనేది ఇచ్చాడు. ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ని తీసుకున్నాడు, ఒక ఆబ్జెక్ట్ ని తీసుకుని దాన్ని దాని హెల్ప్ తోటి ఒక సిస్టమ్ ని ఎలా సెటప్ చేయొచ్చు విత్ ద హెల్ప్ ఆఫ్ ఇంటిగ్రేటర్స్. సెట్టింగ్ అప్ సిస్టమ్స్ విత్ ఇంటిగ్రేటర్స్. Setting up systems with integrators. Heading, if you have a nonlinear equation system, you can't describe it with a transfer function. So one option is to put all of the operations in as individual blocks. So complete గా ఒక నాన్ లీనియర్ ఈక్వేషన్ తీసుకుంటే కనుక యూ కాంట్ డిస్క్రైబ్ ఇట్ విత్ ఏ ట్రాన్స్ఫర్ ఫంక్షన్. సో నాన్ లీనియర్ ఈక్వేషన్ అయితే కనుక ట్రాన్స్ఫర్ ఫంక్షన్ రిలేటెడ్ గా మనం దాన్ని డిస్క్రైబ్ చేసుకోలేము. సో వన్ ఆప్షన్ ఈస్ టు పుట్ ఆల్ ద ఆపరేషన్స్ ఇన్ యాజ్ ఇండివిజువల్ బ్లాక్స్. సో మొత్తం అన్నిటినీ కూడా ఇండివిజువల్ బ్లాక్స్ కింద డిజైన్ చేసుకుని సో దాన్ని అప్పుడు ఇంటిగ్రేట్ చేయడం ద్వారా మనకి ఆన్సర్ రావడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ ఒక కండిషన్ అండ్ ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నాడు. సో కి మైనస్ ఎఫ్ ఆఫ్ ఒమేగా. సో ఇక్కడ కండిషన్ ఇక్కడ తీసుకున్న దాని ప్రకారం ఏంటంటే ఎలా డిజైన్ చేసుకుంటున్నాం, వేరు ఎఫ్ ఆఫ్ డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు కూలూంబ్ అండ్ విస్కస్ ఫ్రిక్షన్. సో ఇది కొంచెం రిలేటెడ్ గా ఎలాగంటే ఈ ఫ్రిక్షన్ రిలేటెడ్ గా మెకానికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ వీటి తీసుకున్న ఆబ్జెక్ట్ అనేది ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. సో యూజ్ ఇంటిగ్రేటర్స్ రాదర్ దాన్ డెరివేటివ్స్ అండ్ పుట్ ఇన్ యాజ్ మెనీ ఇంటిగ్రేటర్స్ యాజ్ దేర్ ఆర్ స్టేట్స్ దెన్ బూట్ స్ట్రాప్. సో ఓవరాల్ గా ఇంటిగ్రేటర్స్ యూజ్ చేసుకునేటప్పుడు ఆర్ డెరివేటివ్స్ తో కంపేర్ చేసుకుంటున్నప్పుడు మెనీ ఇంటిగ్రేటర్స్ యాజ్ దేర్ ఆర్ స్టేట్స్, డిఫరెంట్ అప్లికేషన్స్ ఆర్ డిఫరెంట్ కండిషన్స్ రిలేటెడ్ గా ఇంటిగ్రేటర్స్ మనం యాడ్ చేసుకుంటూ ఉంటాం. సో ఇక్కడ ఆపరేషన్ లో మనం ఆల్మోస్ట్ 2 ఇంటిగ్రేటర్స్ ని యాడ్ చేశాడు. ఓకేనా, వీళ్ళు తీసుకున్న ఎగ్జాంపుల్ లో 2 ఇంటిగ్రేటర్స్ ని యాడ్ చేసుకున్నాం. ఇక్కడ ఎగ్జాంపుల్ నాన్ లీనియర్ మోడల్ అని చెప్పినాడు కదా. సో ఇక్కడ ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఏ నాన్ లీనియర్ ఈక్వేషన్ సిస్టమ్, సో నాన్ లీనియర్ ఈక్వేషన్ సిస్టమ్ అన్నప్పుడు మీకు ఆల్రెడీ ఐడియా ఉన్న కాన్సెప్ట్ ప్రకారం ఏంటంటే నాన్ లీనియర్ సిస్టమ్స్ అనేవి ఎలా ఉంటాయి, లీనియర్ సిస్టమ్స్ ఎలా ఉంటాయి, మీకు అది కొంచెం క్లారిటీ ఉండాలి. సో ఒక సిస్టమ్ ని ఎప్పుడు లీనియర్ సిస్టమ్ అంటాము, ఒక సిస్టమ్ ని ఎప్పుడు నాన్ లీనియర్ సిస్టమ్ అంటాం, ఆర్ హౌ టు సెట్ ఏ లీనియర్ సిస్టమ్ అండ్ హౌ టు సెట్ ఏ నాన్ లీనియర్ సిస్టమ్. సో నాన్ లీనియర్ లో ఉన్నదాన్ని లీనియర్ సిస్టమ్ కి తీసుకురావచ్చా లేదా, ఇవి క్వశ్చన్స్ యాక్చువల్లీ. సో లీనియర్ కి నాన్ లీనియర్ కి డిఫరెన్స్ కొంతమందికి ఐడియా ఉండొచ్చు. సో నేను ఒకసారి క్లారిటీ చెప్తాను. సో లీనియర్ సిస్టమ్స్ అంటే ఆల్ ద పారామీటర్స్ ఆర్ ఇన్ ఈక్వల్ స్టేజ్. సింపుల్ గా చెప్పాలంటే ఆ పారామీటర్స్ అనేవి సింక్రొనైజేషన్ ప్రాపర్టీ కలిగి ఉంటే, ఓకేనా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం వోల్టేజ్ అండ్ కరెంట్ వాల్యూస్ తీసుకున్నాం అనుకోండి. సో ఆ వోల్టేజ్ అండ్ కరెంట్ వాల్యూస్ తీసుకున్నప్పుడు V is directly proportional to I అని చెప్పాము అంటే కనుక అది లీనియర్ కదా కండిషన్, ఓకేనా. వోల్టేజ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు I అంటే మనం ఏదైనా ఒక సిస్టమ్ అప్లికేషన్ తీసుకున్నప్పుడు అక్కడ వోల్టేజ్ కరెంటు రెండు కూడా డైరెక్ట్లీ ప్రపోర్షనల్ రేషియోలో ఉన్నాయి అని చెప్పాము అంటే ఇట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ లీనియర్ సిస్టమ్.
అదే వోల్టేజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు కరెంట్ అని చెప్పాము అంటే కనుక ఇట్ ఈస్ ఏ నాన్ లీనియర్ సిస్టమ్. ఓకేనా? సో ఇట్లా నాన్ లీనియర్ కి లీనియర్ కి ఎగ్జాంపుల్స్ తీసుకుంటాం. సో నాన్ లీనియర్ సిస్టమ్ ఉంది అంటే కనుక అక్కడ మనం ఏం చెప్తామంటే అక్కడ టోటల్ ఆ పారామీటర్స్ అనేవి ఈక్వల్ గా ఉండక ఫ్లక్చుయేషన్స్ తోటి ఎర్రర్స్ తోటి రన్ అవడానికి అవకాశం ఉంది అని చెప్తాం. సో అలాంటి సిచ్యువేషన్స్ లో ఒక నాన్ లీనియర్ ఈక్వేషన్ కనుక తీసుకుంటే దానికి ఇండివిజువల్ గా సపరేట్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్స్ ని జనరేట్ చేసుకోవాలి అని చెప్పి ఇక్కడ చెప్తున్నాను. సో ఇక్కడ ఒక ర్యాంప్ సిగ్నల్ తీసుకున్నాం అండ్ ర్యాంప్ సిగ్నల్ నుంచి ఒక కాన్స్టెంట్ కే ఈజ్ పర్ అక్కడ గెయిన్ వాల్యూ కాన్స్టెంట్ వాల్యూని అప్లై చేసుకుంటున్నాడు ర్యాంప్ సిగ్నల్ కి. అండ్ దాని నుంచి ఒక సమ్మర్ ని తీసుకున్నాం. సో సమ్మర్ లో ఒక ప్లస్ అండ్ మైనస్ యాడర్ అండ్ సబ్ట్రాక్టర్ రెండు ప్లేస్ చేసుకున్నాం. సో ఇక్కడ నుంచి ఇది క్లోజ్డ్ లూప్ అన్నట్టు. అంటే మళ్ళీ ఇక్కడ 1/j కండిషన్ ఇవన్నీ అంటే ఆ ఈక్వేషన్ తగ్గట్టుగా ట్రాన్స్ఫర్ ఫంక్షన్ తగ్గట్టుగా ఇంటిగ్రేటర్స్ ని గెయిన్స్ ని సెటప్ చేసుకుని ఆ బిఫోర్ అవుట్పుట్ కంటే వెళ్లే ముందు అంటే ఒక ఇంటిగ్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ నుంచి ఒక క్లోజ్డ్ లూప్ సిస్టమ్ అనేది మళ్ళీ మానిటరింగ్ జరుగుతుంది. సో దాన్నే ఇక్కడ కూలూంబ్ అండ్ విస్కస్ ఫ్రిక్షన్ పారామీటర్ ని అబ్జర్వ్ చేయడానికి క్లోజ్డ్ లూప్ లో ఇక్కడ ప్లేస్ చేసుకున్నాడు కూలూంబ్ అండ్ విస్కస్ ఫ్రిక్షన్. ఓకేనా? సో ఇది ఒక ఎగ్జాంపుల్ కేసు అంటే మనకి ఇంటిగ్రేటర్స్ ఇవన్నీ ఎలా ఉంటాయి అన్నదానికి ఇదంతా ఇంపార్టెంట్ ఏం కాదు. సో ఎగ్జాంపుల్ కేసు కింద ఒక మెథడ్ ని ఎక్స్ప్లెయిన్ చేశాడు అంతే. సో మనం సాల్వ్ చేసుకునేటప్పుడు దీన్ని కూడా అంటే మీరు సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకుని ప్రాక్టీస్ చేసేటప్పుడు ఈ ఈ డిజైన్ కూడా డిజైన్ చేసుకుని మనం దాని యొక్క అవుట్పుట్ వేవ్ ఫామ్ ని చెక్ చేసుకోవచ్చు దాని యొక్క రిజల్ట్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది. ఓకేనా? అండ్ కమింగ్ టు నెక్స్ట్ సబ్ సిస్టమ్స్. సో ఇంపార్టెంట్ టాపిక్ సబ్ సిస్టమ్స్ హెడింగ్ పెట్టుకోండి. సో కంపల్సరీ సిమ్యులేషన్ లో పెద్ద ప్రాజెక్ట్స్ చేసేటప్పుడు సబ్ సిస్టమ్స్ కీ రోల్ ప్లే చేస్తాయి. ఓకేనా? సో సబ్ సిస్టమ్స్ అని హెడ్డింగ్ పెట్టుకోండి. ఇందాక కంట్రోల్ సిస్టమ్స్ ఎలా అయితే ఇంపార్టెంట్ టాపిక్ అని చెప్పానో అలాంటి అనదర్ ఇంపార్టెంట్ సబ్ సిస్టమ్స్. ఆ సబ్ సిస్టమ్స్ హెడ్డింగ్ పెట్టుకుని ఆ డయాగ్రామ్ డ్రా చేయండి. అక్కడ ఎగ్జాంపుల్ డయాగ్రామ్ ఎగ్జాంపుల్ ఫర్ సబ్ సిస్టమ్ ఒక స్టెప్ సిగ్నల్ ఇచ్చాడు. స్టెప్ సిగ్నల్ నుంచి ఒక సబ్ సిస్టమ్ ఇన్ అండ్ అవుట్ ఇన్ వన్ అవుట్ వన్ అనేది ఒక సబ్ సిస్టమ్ క్రియేట్ చేశాడు. దాని నుంచి అవుట్పుట్ కి ఇచ్చాడు. అండ్ స్టెప్ సిగ్నల్ యొక్క ఇన్పుట్ ని చెక్ చేసుకోవడానికి ఒక సెట్ పాయింట్ అనేది కూడా అక్కడ మనకి ప్లేస్ చేశాడు. సబ్ సిస్టమ్స్ సో సబ్ సిస్టమ్ హెడ్డింగ్ ప్లేస్ చేసుకుని డయాగ్రామ్ డ్రా చేయండి. సిగ్నల్ సబ్ సిస్టమ్ అండ్ అవుట్పుట్. ఓకే? సో సబ్ సిస్టమ్ అన్న కాన్సెప్ట్ లో మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఆ నేమ్ యొక్క మీనింగ్ మనకి సబ్ సిస్టమ్ అన్న కాన్సెప్ట్ లో ఎప్పుడు మనం సబ్ సిస్టమ్స్ ని క్రియేట్ చేయాలి ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకునేటప్పుడు ఆ సబ్ సిస్టమ్ అనేది ఎలా ఉంటుందంటే ఇంటర్నల్ గా నెంబర్ ఆఫ్ వాల్యూస్ ని చెక్ చేసుకుంటూ అనాలిసిస్ చేసుకుంటూ దాని నెక్స్ట్ లెవెల్ కి అవుట్పుట్ ఇవ్వాలి అనుకుంటే కనుక అక్కడ సర్క్యూట్ మొత్తాన్ని కలిపి యాక్చువల్గా అది సబ్ సర్క్యూట్ లెక్క. సబ్ సిస్టమ్ అంటే కనుక ఒక సిస్టమ్ లో సబ్ అంటున్నాడు కాబట్టి అక్కడ అది సెకండరీ ఇంపార్టెంట్ ఉన్న సర్క్యూట్. అంటే ఒక మెయిన్ సర్క్యూట్ లో సబ్ సర్క్యూట్ అని ఎలా అంటామో ఆర్ సబ్ రోడ్స్ అంటాం కదా ఒక మెయిన్ రోడ్ కి ఒకటి సబ్ రోడ్ ఉంటుంది. సో అట్లా ఇక్కడ మనం ఒక సిస్టమ్ ని డిజైన్ చేసుకునేటప్పుడు
ఒక మెయిన్ సిస్టమ్ కి దాని ఇంటర్నల్ సపోర్టింగ్ కింద డిఫరెంట్ సర్క్యూట్స్ అనేవి అవసరం అవుతాయి. డిఫరెంట్ ఇంటర్నల్ మోడల్స్ అనేవి. సో వాటిని ఇక్కడ మనం డిజైన్ చేసుకోవడానికి సబ్ సిస్టమ్స్ బాగా యూజ్ అవుతుంది. సో ఒకసారి మనం సబ్ సిస్టమ్ డిజైన్ చేసుకున్నాము అంటే గనక దాంట్లో ఆ సర్క్యూట్ పారామీటర్స్ అన్ని కూడా క్లోజ్ లూప్ లో ఆపరేట్ అవుతా ఉంటాయి. సో ఆపరేట్ అయిన ఫైనల్ వాల్యూ ఏదైతే ఉందో అది ఆ సబ్ సిస్టమ్ యొక్క ఫైనల్ అవుట్పుట్ అనేది నెక్స్ట్ లెవెల్ కి ఏదైతే ఉందో దానికి కనెక్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు ఇక్కడ స్టెప్ సిగ్నల్ అనేది తీసుకొచ్చి సబ్ సిస్టమ్ కి ఇచ్చాం. ఓకేనా. సో స్టెప్ సిగ్నల్ యొక్క ఇన్పుట్ అవుట్పుట్ అనేది ఈ సిగ్నల్ యొక్క అవుట్పుట్ అనేది ఈ సబ్ సిస్టమ్ ఇన్పుట్ అవుతుంది. సో దానికి ఇక్కడ IN1 అంటే మీన్స్ ఏంటంటే ఇన్పుట్ 1. దానికి ఒక ఇన్పుట్ సిగ్నల్ అనేది ఒక ఇన్పుట్ సిగ్నల్ అనేది దాన్ని ప్లేస్ చేస్తాం. సో IN1 అనేది అక్కడ మనం ఒక ఇన్పుట్ 1 కింద ప్లేస్ చేసాం. అండ్ సబ్ సిస్టమ్ మొత్తం దాన్ని ప్రాసెస్ అవుట్ చేసి బయటికి పంపించడానికి దానికి ఒక అవుట్పుట్ సిగ్నల్ జనరేట్ అవుతుంది. సో దాన్ని ఇక్కడ మనం అవుట్ 1 అనేది ఇక్కడ ప్లేస్ చేస్తున్నాం. సో నేను కొంచెం మాక్సిమైజ్ చేస్తున్నాను. ఓకే. సో IN1 అండ్ అవుట్ 1. సో ఇప్పుడు ఇక్కడ ఈ కండిషన్ ప్రకారం దాని వరకు వచ్చిన ఒక సిగ్నల్ ఏదైతే ఉందో దాన్ని అక్కడ ఇన్పుట్ కింద జనరేట్ చేసుకుని దాన్ని నెక్స్ట్ లెవెల్కి ఇవ్వడానికి ఒక అవుట్ 1 సిగ్నల్ అనేది జనరేట్ చేస్తుంది. సో ఈ అవుట్ 1 సిగ్నల్ అనేది ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఐదర్ అదే ఫైనల్ అవుట్పుట్ అయితే డైరెక్ట్ గా స్కోప్ కి ఇచ్చేస్తాం. లేదు ఈ సబ్ సిస్టమ్ యొక్క అవుట్పుట్ ని తీసుకెళ్లి ఇంకొక సబ్ సిస్టమ్ కి ఇవ్వడం ఇన్పుట్ కింద. ఇట్లా అంటే నెంబర్ ఆఫ్ సిస్టమ్స్ ఎన్నైనా సరే మనం డిజైన్ చేసుకోవచ్చు సబ్ సిస్టమ్స్ లో. సో సబ్ సిస్టమ్ కాన్సెప్ట్ ఏంటంటే ఒక మెయిన్ సిస్టమ్ కి ఇంటర్నల్ గా సపోర్ట్ చేసే ఇంటర్నల్ సర్క్యూట్స్ ఆర్ ఇంటర్నల్ సిస్టమ్స్. సో ఇవి అన్ నెంబర్ ఆఫ్ ఉండొచ్చు. సో ఆ సర్క్యూట్ లో ఆ ఇంపార్టెంట్ గా కాకుండా అంటే సెకండరీ ఇంపార్టెంట్ కలిగి అది బయటికి కనపడాల్సిన అవసరం లేదన్న వాటిని కూడా మనం సబ్ సిస్టమ్ లో ప్లేస్ చేయొచ్చు. అంటే ఎక్కువ కాంపోనెంట్స్ ఉన్నాయి, ఎక్కువ బ్లాక్స్ ఉన్నాయి, ఎక్కువ టూల్స్ ఉన్నాయి. వీటన్నిటిని మనకు కనపడేటట్టుగా కాకుండా మొత్తాన్ని కలిపి ఒక సబ్ సిస్టమ్ అన్న బాక్స్ లో వేసేసి అది క్లిక్ చేసినప్పుడు మాత్రమే ఆ సర్క్యూట్ ఓపెన్ అవుతుంది, కనపడుతుంది మనకి ఇంకొక విండో కింద ఓపెన్ అయ్యి. అది క్లిక్ చేయనంత వరకు కూడా మనకి సర్క్యూట్ అనేది చాలా సింపుల్ గా కనబడుతుంది. అంటే ఇప్పుడు ఇక్కడ ఎలా అయితే మనకి ఇలా కనబడుతుందో ఓవరాల్ గా, సో ఇలా మాత్రమే మనకు సర్క్యూట్ కనబడుతుంది. ఒక్కొక్కసారి ఇలా కనపడే సర్క్యూట్ మీద మనం ఇప్పుడు ఈ సబ్ సిస్టమ్ ని క్లిక్ చేసాం అనుకోండి, సబ్ సిస్టమ్ ని క్లిక్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా దాంట్లో చాలా పెద్ద సర్క్యూట్ ఓపెన్ అవుతుంది. అంటే ఏం చేశాను అంటే నా సర్క్యూట్ కాంప్లెక్సిటీ తగ్గించుకోవడానికి బయటికేమో ప్రైమరీ బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిలాగే కనబడుతుంది. సో ఆ ప్రైమరీ బ్లాక్స్ ని క్లిక్ చేసినప్పుడు దాని లోపల ఉన్న సెకండరీ బ్లాక్స్ అది ఎంత పెద్ద సర్క్యూట్ అయినా సరే అది మొత్తం కూడా సబ్ సిస్టమ్ లోకి వెళ్ళిపోతుంది. ఓకేనా. సో ఇట్లా మనం ఈ సబ్ సిస్టమ్స్ ని యూజ్ చేసుకుంటాం. సో కంపల్సరీ మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఇందాక చెప్పినట్టు కంట్రోల్ సిస్టమ్స్ అనేవి ఏంటంటే కంట్రోల్ సిస్టమ్ రిలేటెడ్ అప్లికేషన్స్ లో మాత్రమే మనకు అది యూజ్ చేసుకుంటాం. మరి ఎనీ అప్లికేషన్ లో మనం కంట్రోల్ టెక్నిక్ ని డంప్ చేస్తున్నాం అన్నాం కదా. ఇక్కడ కొంచెం పెద్ద సైజు ప్రాజెక్ట్స్ క్రియేట్ చేసాము అంటే కనుక కాంప్లెక్సిటీ తగ్గించడానికి కంపల్సరీ కొన్ని సర్క్యూట్లని సబ్ సిస్టమ్ లో పెట్టేస్తాం. ఓకేనా. సో ఇప్పుడు ఒక సోలార్ ప్యానల్ రిలేటెడ్ ప్రాజెక్ట్ అనేది క్రియేట్ చేస్తున్నాం. సో దాంట్లో ఒక 10 ప్యానల్స్ మీరు యూజ్ చేశారు. ఓకేనా. సోలార్ ప్యానల్ అనేది మీకు బయటికి జనరల్ గా కనపడుతుంది. మీకు సోలార్ ప్యానల్ షేప్ ఎలా ఉంటుంది, దాని సైజ్ ఎంత, ఇవన్నీ కూడా మీకు ఐడియా ఉంది. సో ప్రాక్టికల్ గా అలా కనపడే సోలార్ ప్యానల్ ని థియరిటికల్ గా మీరు ఇక్కడ సోలార్ ప్యానల్ బై యూజింగ్ సోలార్ సెల్స్ తోటి మనం ప్యానల్ ని క్రియేట్ చేస్తాం. అంటే ఒక నెంబర్ ఆఫ్ సోలార్ సెల్స్ ఈజ్ ఈక్వల్ టు ఒక ప్యానల్ అవుతుంది. ఓకేనా. నెంబర్ ఆఫ్ ప్యానల్స్ ఈజ్ ఈక్వల్ టు ఒక మాడ్యూల్ అవుతుంది. ఓకేనా. అదే నెంబర్ ఆఫ్ మాడ్యూల్స్ అన్ని కలిపితే ఒక అరే అవుతుంది. సో ఇట్లా ఒక సోలార్ సెల్ అన్న కాన్సెప్ట్ నుంచి ఒక ప్యానల్ ని డిజైన్ చేసుకుని దాన్ని ఒక 10 ప్యానల్స్ ని సిరీస్ ఆర్ ప్యారలల్ కనెక్షన్ లో మనం ఎలక్ట్రికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనెక్ట్ చేసుకుని అవుట్పుట్ జనరేట్ చేయాలి. అది మన కాన్సెప్ట్ అనుకోండి. ఆ 10 ప్యానల్స్ ని నేను డిజైన్ చేసి దాని లెంత్ ఎక్కువ ఉందనుకోండి, ఆ 10 ప్యానల్స్ కలిపి ఈ ఐడిఈలో ప్లేస్ చేసేటప్పుడు సిమ్లింక్ ఐడిఈలో నాకు ఆ ప్లేస్ అనేది ప్యానల్స్ కి ఎక్కువ పట్టేస్తుంది. అది నేను 3 ప్లేస్ చేసుకుంటూ వెళ్ళినా, 4 చేసుకుంటూ వెళ్ళినా, లేదు 1 ప్లేస్ చేసుకుంటూ వెళ్ళినా ప్యానల్స్ కి నాకు ఏరియా అనేది లార్జ్ గా కనబడుతుంది. అంటే సిస్టమ్ విజిబుల్ లెంత్ లో నా టోటల్ సర్క్యూట్ అనేది మొత్తం కనబడతా ఉంటే బాగుంటుంది.
సో ఆ 10 ప్యానెల్స్ ని నేను ఏం చేస్తానంటే కంప్లీట్ గా అన్ని కలిపి ఒక సబ్ సిస్టమ్ కింద చేసేస్తాను. సో ఆ సబ్ సిస్టమ్ క్లిక్ చేస్తేనే ఆ 10 ప్యానెల్స్ లోపల కనబడతాయి. లేదు అలా సబ్ సిస్టమ్ ఫస్ట్ సబ్ సిస్టమ్ ని క్లిక్ చేసినప్పుడు లోపలికి ఎంటర్ అవ్వగానే 2 మాడ్యూల్స్ కింద కనబడుతుంది అనుకోండి. మాడ్యూల్ 1 లో ఒక 5 ప్యానెల్స్, మాడ్యూల్ 2 లో ఇంకొక 5 ప్యానెల్స్, అంటే సర్క్యూట్ ని సింప్లిఫై చేసుకోవడం. సో లేదు ఒక ఇండివిజువల్ గా నేను ఒక ప్యానెల్ యొక్క పెర్ఫార్మెన్స్ చూసుకోవాలి అంటే అప్పుడు ఏం చేస్తాను, సబ్ సిస్టమ్ ని క్లిక్ చేసి లోపలికి వెళ్ళి ఆ లోపల ఉన్న 10 ప్యానెల్స్ ఏవైతే ఉన్నాయో ఆ 10 ప్యానెల్స్ లో ఒక ప్యానెల్ కి నేను ఏం చేస్తానంటే అవుట్పుట్ వేవ్ ఫామ్ ని కనెక్ట్ చేసుకుంటాను, స్కోప్ ని. సో ఆ ఇంటర్నల్ సబ్ సర్క్యూట్ ని క్లిక్ చేసుకుని ఆ సర్క్యూట్ లో ఐదర్ అక్రాస్ లో వోల్ట్ మీటర్ కనెక్ట్ చేసుకుంటాను, ఇన్ లైన్ లో అమ్మీటర్ ని కనెక్ట్ చేస్తాను. సో అప్పుడు ఆటోమేటిక్ గా నాకు కరెంట్ పారామీటర్ ఎంత, వోల్టేజ్ పారామీటర్ ఎంత, దాని యొక్క వేవ్ ఫామ్ రెస్పాన్సెస్ ఎలా ఉన్నాయి, అక్కడ ఒక స్కోప్ తగిలిచ్చాను అనుకోండి దానికి, ఆ స్కోప్ నుంచి నాకు ఆటోమేటిక్ గా వేవ్ ఫామ్ ఎలాగా ఉంది, ఎలా జనరేట్ అవుతుంది, ఈవెన్ గా ఉందా, అన్ఈవెన్ గా ఉందా, ఆర్ లీనియర్ సిస్టమ్ లో నడుస్తుందా సిస్టమ్ అనేది, ఆర్ నాన్ లీనియర్ సిస్టమ్ లో నడుస్తుందా, ఇదంతా కూడా నేను ఇక్కడ చెక్ చేసుకోవడానికి అవుతుంది. సో ఈ క్లోజ్ లూప్ ఆన్ ఆఫ్ కంట్రోల్ అని ఇక్కడ హెడ్డింగ్ ఇచ్చాడు చూసారా, క్లోజ్ లూప్ ఆన్ గానీ ఆఫ్ గానీ అవడానికి అంటే వీడు ఇక్కడ ఆల్రెడీ సేవ్ చేసుకున్నాడు. ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ డయాగ్రామ్ లో క్లోజ్ లూప్ ఆన్ ఆఫ్ కంట్రోల్ సబ్ సిస్టమ్ అని చెప్పి హెడ్డింగ్ ఇచ్చాము ఇక్కడ. సో అసలు సబ్ సిస్టమ్ అంటే ఏంటి, మెకానిజం అంటే ఏంటి అనేది ఒక్కసారి ఇక్కడ పాయింట్ ఇచ్చాడు, నోట్ చేసుకోండి. You can group a set of blocks together into a subsystem by selecting them and right clicking and saying create subsystem. They will all go under a single block. If you double click the subsystem, you can see what is under the total mask. టోటల్ మొత్తాన్ని కలిపి మాస్క్ అంటాడు, ఆర్ సబ్ సిస్టమ్ నే సింపుల్ గా, అది ఇంకొక టెక్నికల్ నేమ్. సో యూ కెన్ గ్రూప్ ఏ సెట్ ఆఫ్ బ్లాక్స్ టుగెదర్ ఇంటూ ఏ సబ్ సిస్టమ్. నెంబర్ ఆఫ్ బ్లాక్స్ ని ఒక సబ్ సిస్టమ్ కింద గ్రూపింగ్ చేసుకోవచ్చు, ఒక బ్లాక్ కిందకి, బై సెలెక్టింగ్ దెమ్ అండ్ రైట్ క్లికింగ్ అండ్ సేయింగ్ క్రియేట్ సబ్ సిస్టమ్. ఏవైతే మీరు విడివిడిగా బ్లాక్స్ ని క్రియేట్ చేశారో వాటన్నిటిని కలిపి సెలెక్ట్ చేసుకుని రైట్ క్లిక్ ప్రెస్ చేస్తే కనుక క్రియేట్ సబ్ సిస్టమ్ అని ఉంటుంది ఆప్షన్. సో ఆ క్రియేట్ సబ్ సిస్టమ్ ని కనుక క్లిక్ చేసి ఇవన్నీ కూడా ఒక బాక్స్ కిందకి వచ్చేస్తాయి, ఒక సబ్ సిస్టమ్ కిందకి వచ్చేస్తాయి. సో దే విల్ ఆల్ గో అండర్ ఏ సింగిల్ బ్లాక్. సో ఈ లైన్ రాసుకోండి, ఇది ఇంపార్టెంట్ సబ్ సిస్టమ్ లో. ఈ పారాగ్రాఫ్ అనేది నోట్ చేయండి ఒకసారి. నోట్ చేసారా, యూ కెన్ గ్రూప్ ఏ సెట్ ఆఫ్ బ్లాక్స్ టుగెదర్ into a subsystem by selecting them and right clicking and saying create subsystem. అంటే అక్కడ ఆప్షన్ అనేది మనకు కనబడుతుంది, రైట్ క్లిక్ ఇచ్చినప్పుడు క్రియేట్ సబ్ సిస్టమ్ అనే ఆప్షన్ కనబడుతుంది. సో ఆ క్రియేట్ సబ్ సిస్టమ్ ఆప్షన్ ప్రెస్ చేయడం ద్వారా మనకి ఆటోమేటిక్ గా ఆ ఎన్ని బ్లాక్స్ అయితే ఉన్నాయో అవన్నీ కూడా ఒక సబ్ సిస్టమ్ కిందకి వచ్చేస్తుంది. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎలా చూపించవచ్చు అంటే, ఇప్పుడు ఈ బ్లాక్స్ ఏవైతే ఇప్పుడు వీటన్నిటిని కలిపి ఒక చిన్న ఒక బ్లాక్ లోకి తీసుకొచ్చేయాలనుకున్నాం అనుకోండి, ఆల్రెడీ సబ్ సిస్టమ్ ఉంది, దీన్ని క్లిక్ చేస్తే ఈ ఈ పర్టికులర్ బ్లాక్ ని క్లిక్ చేస్తే దాని లోపల ఉన్న సర్క్యూట్ అనేది మనకు కనపడుతుంది, దాని లోపల ఏమేమి సర్క్యూట్ ఉన్నది. ఇప్పుడు నేను మీకు ఇప్పుడు ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ అర్థం కావడానికి అసలు మొత్తం ఈ టూల్స్ అన్నిటిని కూడా నేను సెలెక్ట్ చేసి, ఓకేనా, ఇలా సెలెక్ట్ చేసుకున్న దాన్ని రైట్ క్లిక్ ఇచ్చుకుంటే కనుక ఆ రైట్ క్లిక్ ఇచ్చుకున్నప్పుడు మనకి ఇక్కడ అదే ఇప్పుడు మనం నార్మల్ బయట ఉన్నాం కాబట్టి మనకు ఆప్షన్ కనపడదు. ఇప్పుడు ఇలా సెలెక్ట్ చేసుకుని రైట్ క్లిక్ ఇచ్చుకుని ఇక్కడ వీడు ఇచ్చిన థియరీ అని చూసారా, క్రియేట్ సబ్ సిస్టమ్, రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత అక్కడ ఆప్షన్ మనకి క్రియేట్ సబ్ సిస్టమ్ అన్న ఆప్షన్ వస్తుంది. సో ఆ క్రియేట్ సబ్ సిస్టమ్ ద్వారా మనం ఆటోమేటిక్ గా ఈ బ్లాక్స్ అన్నిటిని కూడా ఇప్పుడు ఒక సింగిల్ బ్లాక్ కింద తీసుకొచ్చేయచ్చు. అంటే ఇప్పుడు ఇలా ఇదంతా సెలెక్ట్ చేసుకుని మనం క్రియేట్ సబ్ సిస్టమ్ అన్నాం అంటే కనుక ఇవన్నీ కలిపి మళ్ళీ ఇలాంటి బాక్స్ ఒకటి జనరేట్ అవుతుంది, ఇక్కడ ఏదైతే బాక్స్ ఉందో అదంతా. సో దాన్ని క్లిక్ చేస్తే మాత్రమే ఇప్పుడు ఈ సర్క్యూట్, ఇక్కడ కనపడే సర్క్యూట్ అనేది మీకు ఓపెన్ అవుతుంది. ఓకేనా, సో ఆ ఫస్ట్ త్రీ లైన్స్ నోట్ చేసుకోండి దీంట్లో, అండ్ ఆ సర్క్యూట్ సింబల్ ని కూడా నోట్ చేసుకోండి.
పైన వచ్చిన సర్క్యూట్ ఎగ్జాంపుల్ అండ్ బాటమ్ ఉన్న 3 lines. You can group a set of blocks together into a subsystem by selecting them and right clicking and saying create subsystem. They will all go under a single block. If you double click the subsystem, you can see what is under the mask. You can see what is under the mask. You can see what is under the mask. So ఈ సబ్సిస్టమ్ కాన్సెప్ట్ మనకి ప్రీవియస్ ఉన్న ఇంటర్వెల్స్ ఉన్నాయి కదా, ప్రీవియస్ డిస్కస్ చేసిన వాటిల్లో దీంట్లో ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. ప్రీవియస్ మనం చేసిన వాటిల్లో సబ్సిస్టమ్ అనే కాన్సెప్ట్ మనం ఏ బ్లాక్ అయినా అప్లై చేయొచ్చు. ఇప్పుడు వీటన్నిటిని సెలెక్ట్ చేసేసి క్రియేట్ సబ్సిస్టమ్ అన్నామంటే కనుక ఇవన్నీ కలిపి ఒక సబ్సిస్టమ్ అయిపోతుంది. అంటే మన ప్రాజెక్ట్ లో మనం తీసుకున్న ఒక ఆబ్జెక్ట్ దాంట్లో ఆటోమేటిక్ గా ఎలా చెప్పొచ్చు అంటే మనం తీసుకున్న ఒక ప్రాజెక్ట్ లో ఇది సబ్సిస్టమ్ కింద చేసుకోవాలనుకోండి. అంటే ఇది చిన్న అప్లికేషన్ అనుకోండి, ఆటోమేటిక్ గా ఆ మొత్తాన్ని కలిపి ఒక బాక్స్ లో పెట్టేస్తాం. అంటే ఇంటిగ్రేటర్ అన్నది జస్ట్ ఒక చిన్న పార్ట్ మాత్రమే మన అప్లికేషన్ లో. సో అది సర్క్యూట్ మెయిన్ పేజ్ లో కనపడాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు వాటన్నిటిని ఇలా సెలెక్ట్ చేసేసి రైట్ క్లిక్ ఇచ్చేసుకుని ఆటోమేటిక్ గా ఏం చెప్పొచ్చు అంటే దీని మొత్తాన్ని కలిపి సబ్ సిస్టమ్ లో పెట్టేసాం. సో ఇంటిగ్రేటర్ కాన్సెప్ట్ అనేది మొత్తం కూడా సబ్ సిస్టమ్ లోకి వెళ్ళిపోయింది. సో అట్లా మనం ఏ పర్టికులర్ సిస్టమ్ లో అయినా సరే సెలెక్ట్ చేసుకుని దాని మొత్తాన్ని కలిపి సబ్ సిస్టమ్ చేసేయచ్చు. ఇప్పుడు ఈ మొత్తం బ్లాక్ మొత్తాన్ని కలిపేసి క్లోజ్ లూప్ అనే సిస్టమ్ ని, ఈ సెన్సార్స్ ని, రిలేస్ ని, ఇక్కడ ఇచ్చిన మొత్తం ట్రాన్స్ఫర్ ఫంక్షన్స్ అన్నిటిని కూడా ఒక సింగిల్ బ్లాక్ లోకి తీసుకొచ్చేసి దా బ్లాక్ కి పేరేం పెట్టుకుంటాం, క్లోజ్ లూప్ కంట్రోలింగ్ మెకానిజం అని పెట్టుకుంటాం ఓవరాల్ గా. అంటే ఇక్కడ తోటి క్లోజ్ లూప్ మనం దీన్ని కంటిన్యూ చేస్తున్నాం అనేది చెప్పొచ్చు ఓవరాల్ గా, క్లోజ్ లూప్ కంట్రోలింగ్ మెకానిజం అనేది. సో ఇట్లా ఎనీ సిస్టమ్, ఏ సిస్టమ్ కైనా కూడా మనం ఈ సబ్ సిస్టమ్స్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. అండ్ సబ్ సిస్టమ్ అనేది మనకి ఎక్కువ బాగా యూజ్ ఎందుకు అవుతుంది అంటే ఒక కాంప్లెక్స్ సర్క్యూట్ ని చాలా ఈజీగా సింపుల్ వేలో చూపించవచ్చు. అంటే ఒక ఐడిఈ పేజ్ ఓపెన్ చేస్తే ఐడిఈ పేజ్ మొత్తం మీద నెంబర్ ఆఫ్ టూల్స్ ఉన్నాయనుకోండి, బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో మీరు కావాలనుకున్న బ్లాక్స్ అన్ని ప్లేస్ చేసేసారు. సో మొత్తం ఏది ఎక్కడికి వెళ్తుందో కూడా తెలియట్లేదు. అంటే ఏది ఇన్పుట్ ఏది అవుట్పుట్ కూడా మీకు తెలియనంత క్లమ్జీగా ఉంది సర్క్యూట్. అంటే దేని సిగ్నల్ ఎటు వెళ్తుంది, ఎందుకంటే ఇప్పుడు ఈ చిన్న చిన్న సర్క్యూట్స్ కాబట్టి మీకు కనపడుతున్నాయి సర్క్యూట్స్ అనేవి ఎట్లా ఉన్నాయి ఏంటి అనేది. అదే ఒక పెద్ద సర్క్యూట్ జనరేట్ చేసేసి అసలు ఈ వైర్ కనెక్షన్స్ అనేవి ఎటు నుంచి ఎటు వెళ్తున్నాయి క్లారిటీ లేదనుకోండి, అంటే క్లమ్జీగా ఉంది మొత్తం అంతా. సో ఆ క్లమ్జీగా ఉన్నప్పుడు దాన్ని మనం చిన్న చిన్న పార్టీషన్స్ కింద విడగొట్టేసుకుని వాటిని సబ్సిస్టమ్ చేయొచ్చు. అంటే ఇప్పుడు ఈ సర్క్యూట్ ఇక్కడ ఉంది, ఈ రెండు బ్లాక్స్ ని కలిపి ఒక సబ్సిస్టమ్ చేయొచ్చు. ఓకేనా, ఈ రెండు బ్లాక్స్ ని ఒక సబ్సిస్టమ్ చేసుకుని అప్పుడు దాని నుంచి ఇలా బయటకు ఒక వైర్ వస్తుంది, ఈ సబ్సిస్టమ్ యొక్క అవుట్పుట్ సిగ్నల్ అనేది దీనికి కనెక్ట్ అయి ఉంది అనేది చేయొచ్చు. నెక్స్ట్ ఈ రెండింటిని కలిపి ఒక సబ్సిస్టమ్ చేయొచ్చు. సో దీని నుంచి ఒక కనెక్షన్ అనేది ఇన్పుట్ అవుట్పుట్ అని వస్తాయి. సో ఈ పోర్ట్స్ అనేవి ఆటోమేటిక్ గా ముందే ఇంటర్నల్ గా కనెక్ట్ అయి ఉన్నాయి కాబట్టి మొత్తం చేయొచ్చు. లేదు ఈ మూడింటిని కలిపి ఒక సబ్ సిస్టమ్ చేయొచ్చు, స్కోప్ ని విడిగా బయట ఉంచవచ్చు. అంటే ఈ స్కోప్ కి పేరేం పెడతారు, ఇప్పుడు ఈ మొత్తాన్ని కలిపి సబ్ సిస్టమ్ 1 అని అనుకున్నారు అనుకోండి, ఈ సబ్ సిస్టమ్ 1 యొక్క స్కోప్ ఇక్కడ పెడతారు, సబ్ సిస్టమ్ 1 అవుట్పుట్ అని. మనం ఆల్రెడీ ఇక్కడ నేమ్ ఎలా చేయాలో మనం ఆల్రెడీ అనుకున్నాం కదా, నేమ్ ని ఎలాగా చేంజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ అవుట్పుట్ అన్న దాని మీద డబుల్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా అది టెక్స్ట్ బాక్స్ కింద ఓపెన్ అవుతుంది. సో దాన్ని ఇక్కడ మనం ఏదైతే ఇది మూడింటిని కలిపి సబ్ సిస్టమ్ అనుకున్నామో ఆ సబ్ సిస్టమ్ 1 అవుట్పుట్ అన్నట్టుగా మనం దీన్ని పెట్టుకోవచ్చు. ఓకేనా, సబ్ సిస్టమ్ 1 యొక్క అవుట్పుట్ అని పెట్టుకోవచ్చు. అలా ఎన్ని బ్లాక్స్ ఉంటే అన్ని బ్లాక్స్ ని కూడా మనం కలిపేసి ఆటోమేటిక్ గా సబ్ సిస్టమ్స్ కింద డిజైన్ చేసుకుని వాటి యొక్క అవుట్పుట్స్ విడిగా, సర్క్యూట్స్ విడిగా, ఇన్పుట్స్ విడిగా
ఇలా రకరకాల అప్లికేషన్స్ కింద మనం వాటిని విడగొచ్చు. సో సబ్ సిస్టమ్ అనేది మనకి బాగా కీ రోల్ ప్లే చేస్తుంది. ఓకేనా? సో ఇక్కడికి ఏమైనా డౌట్స్ ఉంటే చూడండి. ఇక్కడికి ఆపుదాం ఒకసారి క్లాస్. అంటే నెక్స్ట్ ఫర్దర్ టైం అనేది మనం మళ్ళీ కాన్సెప్ట్ ఎక్కువ లెంత్ కి వెళ్తుంది. నాకు ఒకసారి ఈ టాపిక్స్ లో డౌట్స్ ఏమైనా ఉంటే నాకు ఒకసారి మీరు హ్యాండ్ రైజ్ చేయడం కానీ, హ్యాండ్ రైజ్ ఆప్షన్ ఒకటి వచ్చింది కొత్తగా. ఇవాళ చెప్పిన వాటిల్లో మోస్ట్ ఇంపార్టెంట్ సబ్ సిస్టమ్స్ కానీ అండ్ మనం నేను అనుకున్న ట్రాన్స్ఫర్ ఫంక్షన్స్ కానీ లేకుండా మనం ఒక ప్రాజెక్ట్ ని డిజైన్ చేయలేము. ఓకేనా? సో వీటిల్లో ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి మీరు ఒకసారి హ్యాండ్ రైజ్ హ్యాండ్ ఆప్షన్ ఒకటి వచ్చింది, వాటిని కూడా యూజ్ చేయండి ఒకసారి.